TV9 తలబెట్టిన సీడ్ బాల్ మూవ్మెంట్లో మీరందరూ పార్టిసిపేట్ చేయండి. బీ పార్ట్ ఆఫ్ దిస్ గ్లోబల్ వార్మింగ్ ఇనిషియేటివ్ విత్ TV9. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటిస్తున్నారు. కవిటి మండలం జగతి గ్రామంలో ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. ఆయన రోగులతో పాటు వారి బంధువులతో మాట్లాడి ఆసుపత్రిలో ఎటువంటి చికిత్స అందిస్తున్నారనే దానిపై ఆరా తీశారు. అటు వైద్యులను కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. భరోసా యాత్ర అన్నారు. అదే మాదిరి ఈరోజు సుమారు 200 బాధిత కుటుంబాలకి స్వయంగా కలిసిన ఘనత మన నాయకుడికే దక్కింది. ప్రశ్నించే నాయకులు 4-5 పేషెంట్లకు కలిసి అలజడి చేశారు. మన నాయకుడు మాత్రం ఎంతో ఓపికతో సుమారు 1.5 గంటల పాటు 200 కుటుంబాలకు కలిసి వాళ్లకు పెద్ద దిక్కై వాళ్ళకి భరోసా కల్పించడం జరిగింది. కాబట్టి మరో 1 గంట పాటు కార్యకర్తలందరూ సహకరిస్తే ఈ కార్యక్రమం దిగ్విజయం అవుతుంది. కాబట్టి దయవుంచి కార్యకర్తలంతమంది సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాం. ఇప్పటి వరకు ఏ నాయకుడు చేయని పని ఈరోజు మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆ బాధిత కుటుంబాలకు కలిసి వాళ్ళకి భరోసా కల్పించారు. కాబట్టి ఇది మన ప్రాంత అదృష్టంగా భావించి మరి భవిష్యత్తులో ఈ కిడ్నీ వ్యాధి పారదోలేయడానికి ఆయన సాయశక్తిలా కృషి చేస్తారని ఆశిస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటన కొనసాగుతోంది. కవిటి మండలం జగతి గ్రామంలో ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులను వారి బంధువులను పరామర్శించారు. వైద్య సదుపాయాలపై కూడా ఆరా తీశారు. వైద్యులతో కూడా మాట్లాడారు జగన్.